రైట్ ఇక ఏపీలో 3 పార్టీల మధ్య పొత్తు కుదిరిన వేళ సీట్ల సర్దుబాటుపై మాత్రం కొన్ని స్థానాల్లో ఇంకా క్లారిటీ రాలేదు. కూటమి నాయకులకు సీట్ల పంపిణీ తలనొప్పిగా మారింది. కొన్ని స్థానాల్లో అభ్యర్థుల మార్పు తప్పనిసరి అని సమాచారం అందింది. అయితే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును అక్కడి నుంచి పోటీకి దింపాలి అనే దానిపై ఇంకా కూటమి నాయకులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఇక మరోపక్క కూటమి నుండే తాను పోటీలో ఉంటారని రఘురామకృష్ణంరాజు ప్రకటిస్తున్నారు. అయితే లోక్సభ స్థానం నుంచి రఘురామను పోటీలో దించేందుకు టీడీపీ యోచిస్తుంది. దానికి బదులుగా బీజేపీ ఉండి అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తున్నట్లు సమాచారం. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్ ఇన్లో అందిస్తారు. సో సాగర్, రఘురామకృష్ణం గురించి ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం. అయితే దానికి సంబంధించి ఉండి అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి సాగర్? రత్న, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం పార్లమెంట్ కి సంబంధించి రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ నర్సాపురం పార్లమెంట్ సీట్ ని కూటమి నుండి బీజేపీ తీసుకుంది. మిగిలిన చోట్ల కొన్ని చోట్ల జనసేన ఇట్లా పంచుకోవడం జరిగింది. కానీ పర్టికులర్ గా ఉండి నియోజకవర్గానికి సంబంధించి అంటే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత రఘురామకృష్ణరాజుని ఎక్కడ అకామిడేట్ చేయాలి అనే అంశం మీద ప్రధానంగా చర్చలు వేసిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా రఘురామకృష్ణరాజుకి వచ్చిన ఆదరణ గానీ అతని సీట్ లేకపోవడంతో వచ్చినటువంటి రెస్పాన్స్ చూసిన తర్వాత కూటమి నాయకులు ఆలోచనలో పడ్డారనే చెప్పుకోవచ్చు. రఘురామకృష్ణరాజు సైతం ఎప్పటికప్పుడు 2-3 రోజుల్లోనే తన సీటు మీద క్లారిటీ వస్తుంది, కూటమి నుండి తప్పనిసరిగా పోటీలో ఉంటానని చెప్పారు. ఈ రోజు కూడా మీడియాతో మాట్లాడుతూ 22వ తారీఖున నామినేషన్ కి అన్ని సిద్ధం చేసుకున్నానని కూడా రఘురామకృష్ణరాజు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే కూటమి పెద్దలు కూడా నర్సాపురం పార్లమెంట్ సంబంధించి రఘురామకృష్ణరాజుని అకామిడేట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఉండిలో ఉన్న వర్గపోటును దృష్టిలో పెట్టుకుని ఉండి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు ఎక్స్ ఎమ్మెల్యే అక్కడ కొంత ఇద్దరు కూడా పోటాపోటీ టీడీపీ నేతల మధ్య వర్గాలకు విడిపోయి ఉన్నారు కాబట్టి అక్కడ రఘురామకృష్ణరాజుని పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నా కూడా అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల దృష్ట్యా అంటే ఇటు రామరాజు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అనుచరులు రోడ్ ఎక్కడం జరిగింది, ముక్కుముడి రాజీనామాలు చేశారు. ఎక్స్ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా శివ పోటీ చేస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో కొంత కూటమి పెద్దలు కూడా సీట్ల సర్దుబాటు తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ఒకవేళ రఘురామకృష్ణరాజుని ఎంపీగా పోటీ సీటు కేటాయిస్తే గనక అక్కడ మరి ఇప్పటికే అది బీజేపీకి కేటాయించారు కాబట్టి ఆ స్థానాన్ని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు టీడీపీ కోటాలో ఉంది కాబట్టి సో కుండ మార్పిడి ద్వారా అసెంబ్లీ సీటు బీజేపీకి ఇచ్చి పార్లమెంట్ సీటు మరలా టీడీపీ తీసుకునే పరిస్థితులు ఉంటాయని కూడా ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా 2-3 రోజుల్లోనే దీని మీద పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రత్న, రైట్, థ్యాంక్ యూ సాగర్.